నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆందోళన పదాల్లో ఆంధ్రప్రదేశ్ డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన వివిధ విభాగాల చిరు ఉద్యోగులు హామీల అమలు కోసం నినాదాలు ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజుల చెల్లింపుల్లో జాప్యం ప్యాకేజీ ధరలు పెంచకపోవడంపై నిరసన తెలంగాణలో అభయహస్తం గ్యారంటీలకు నేడు శ్రీకారం దరఖాస్తును ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రేపటి నుంచి లబ్ధిదారుల వివరాల సేకరణ జనవరి మొదటి వారంలో 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కసరత్తు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఏప్రిల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ జాబితాలో మన్మోహన్ 9 మంది కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాల్లో 3 సీట్లకు మార్చిలో ఎన్నిక వైకాపా అధిష్టానానికి రాజ్యసభ ఎన్నికల తలనొప్పి అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోమని ఎమ్మెల్యేల హెచ్చరిక ఖేల్ రత్న అర్జున అవార్డులు వెనక్కి ఇస్తానని వినేష్ ఫోగాట్ ప్రకటన బాధలు చెప్పుకునేందుకు 5 నిమిషాలు కేటాయించాలని ప్రధాని మోదీకి వినతి ఆంధ్రప్రదేశ్లో చిరుద్యోగుల గుండె మండుతోంది మాట తప్పడం మడమ తిప్పడం అలవాటుగా మార్చుకున్న జగన్ సర్కార్ వైఖరిపై వారి ఆగ్రహం మిన్నంటుతోంది అంగన్వాడీలు ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు తాజాగా వాలంటీర్లు పోరుబాట పట్టి ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు ఎన్నికల ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలు జగన్ చెప్పిన తీపి కబుర్లు ఏమయ్యాయని వారంతా మండిపడుతున్నారు తేనె పూసిన తీయటి మాటల కత్తిని తమ గుండెల్లో దింపిన జగన్ తీరని ద్రోహం చేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి ది స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు సో ఫస్ట్ అట్లీస్ట్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్ గివ్ 1 డే టు దెమ్ వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వినండి వినిన తర్వాత విల్ సార్ట్ దెమ్ అవుట్ మీ లెవెల్లో మీరు ఏదైనా సార్ట్ అవుట్ చేసేటి ఏదైనా ఉంటే చేయండి లేదు యూ వాంట్ involvement at higher level, including my involvement, send it to me. We will sort it out together. వాళ్ళని మనం సంతోషంగా పెట్టలేకపోతే ప్రజలను మనం ఏం సంతోషంగా పెడతాం ఇవి 2019 జూన్ 24న వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ చెప్పిన సుభాషితాలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు హోంగార్డులు చిన్న ఉద్యోగులని వారి పట్ల చాలా ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు వారే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పోరాటాలు చేస్తుంటే వారిపైనే కత్తి కట్టారు మరో 3 నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నా ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్నారు అంగన్వాడీలు 2 వారాలుగా పోరాడుతుంటే మంగళవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జగన్ సర్కారు అన్ని కార్యక్రమాలకు ఎక్కువగా ఆధారపడుతున్న వాలంటీర్లు తాజాగా షాక్ ఇచ్చారు వారు సైతం సమ్మె నోటీసు ఇవ్వడం సర్కారుకు మింగుడు పడటం లేదు అంగన్వాడీలకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తానని బీరాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు వారికి 4200 ఉన్న గౌరవ వేతనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 2 విడతల్లో 150% పెంచి 10,500 చేసింది జగన్ అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో పెంచింది కేవలం 1000 మాత్రమే తెలంగాణలో 2021 జులైలో అంగన్వాడీల వేతనాన్ని 13,500కి పెంచినా జగన్ స్పందించలేదు మరోవైపు అంగన్వాడీల వేతనం 10,000 కంటే ఎక్కువ ఉందని గ్రామీణ ప్రాంతాల్లో నవరత్నాల కింద ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హుల్ని చేసేశారు 1,00,000కు పైగా ఉన్న అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి గోడు వినే ఓపిక లేకపోయింది పైగా వారిపైనే పోలీసుల్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టు చేశారు కొన్ని చోట్ల రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో ఉంచారు పనికి తగ్గట్టుగా తమకు వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను జగన్ ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు
పారిశుద్ధ్య కార్మికులు చేసే పని మామూలుగా ఎవరూ చేయలేరు. వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ల వేతనాల్ని 18,000కు పెంచామని 2019 జూన్ 20న అసెంబ్లీలో జగన్ చెప్పారు. వాస్తవానికి వారికి పెంచింది వేతనం కాదు, 6,000 చొప్పున ఆరోగ్య భృతి. అది నగర పురపాలక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులకే ఇచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారికి పెంచలేదు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఆప్కాస్ పరిధిలోకి తెచ్చాక వారిని ఉద్యోగులుగా చూపించి ప్రభుత్వ పథకాలు కోసేశారు. సమాన పనికి సమాన వేతనం కింద నెలకు 26,000 వేతనం, అదనంగా ఆరోగ్య భృతి ఇవ్వాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించారని పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సర్కారు ఇంతవరకు నెరవేర్చలేదని దాదాపు 50,000 మంది ఇప్పుడు సమ్మెకు దిగారు. గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు హ్యాట్స్ ఆఫ్. వాళ్లు చేస్తున్న పనులు చాలా గొప్పవి. ఎవరూ చేయలేని పనులు వారు చేస్తున్నారు. ఇవన్నీ కోవిడ్ సమయంలో జగన్ వారిపై కురిపించిన ప్రేమ వాక్యాలు. కానీ ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు ఎప్పుడు గొంతెత్తినా నొక్కేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వారు ఆందోళన ఉధృతం చేశారు. ఇప్పటికే సర్కారుకు సమ్మె నోటీసులు ఇచ్చిన వారు ఈ నెల 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా వారు మంగళవారం పలుచోట్ల ర్యాలీలు చేశారు. జనవరిలో భారీ ఎత్తున చలో విజయవాడకు సిద్ధమవుతున్నారు. ఏపీలో 42,000 మంది ఆశా వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు పోరుబాట పట్టారు. సమాన పనికి సమాన వేతనమిస్తామని ప్రతిపక్ష నేతగా వారికి జగన్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. తర్వాత మొండి చేయి చూపారు. హామీ అమలు చేయాలంటూ సుమారు 12,000 మంది అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వాలని, తర్వాత ఆరుబయట వంటవార్పు చేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వానికి సొంత సైన్యంలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకు కడుపు మండింది. ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పనులకు తమను వాడేస్తున్న సర్కారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటం లేదన్న కోపంతో వారు రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాల వాలంటీర్లలో మొదలైన అసంతృప్తి జ్వాల కార్చిచ్చులా రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. అనంతపురం, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని మండలాల్లో వాలంటీర్లు, ఎంపీడీఓలకు మంగళవారం సమ్మె నోటీసులిచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది వాలంటీర్లు ఉన్నారు. తమకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 18,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో జరిగే ఇంజనీర్ల నియామకాలకు కొత్త సర్వీసు నిబంధనలు, కొత్త క్యాడర్ వర్తింప చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఇంజనీర్ల సంఘం, ఏఈఈల సంఘం ఆందోళన బాట పట్టాయి. గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్ ఉద్యోగుల ఐకాస, ఇంధన శాఖల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 22న మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని వారు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమైన వేళ ఆందోళన తీవ్రతరం చేయాలని అంగన్వాడీలు నిర్ణయించారు. ఇవాళ ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో 4వసారి మంగళవారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో సర్కార్ లేదని చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాడ్యుటీ అమలు కోసం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని అంగన్వాడీలకు సూచించింది. సంక్రాంతి తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చిద్దామని మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డి ప్రతిపాదించారు. సమ్మె విరమించాలని కోరారు. లేకుంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని అంగన్వాడీలకు స్పష్టం చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే గర్భిణీలు, పిల్లలకు బాలామృతం అందటం లేదన్నారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్నింటినీ ఆమోదించామన్నారు. అయితే అంగన్వాడీలపై ప్రభుత్వం కక్షగట్టే వేతనాలు పెంచడం లేదని ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. ఓ పక్క బుజ్జగిస్తూ మరో పక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లలేదని మంత్రి చెప్పడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
వాళ్ళు 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు. వేతనం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. రేపు 1వ తారీఖు తర్వాత బాలింతలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ జగనన్న కిట్లు ఇవ్వడం అనేది అది ఉన్నది కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి. నేనల్లో దానికి ప్రత్యామ్నాయం చేస్తామని కూడా చెప్పాము. ఈవేళ చెప్తున్నారు మేము వేతనాలు పెంచలేము, మేము వేతనాలు మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మేము మేలోనో జూన్లోనో కూర్చొని వేతనాలు పెంచుతామంటున్నారు. అప్పటి వరకు గాలి తినాలా? ఈవేళ 1,04,500 మంది రోడ్ల మీద ఉంటే మేము 5వ తారీఖు నుండి ఫీడింగ్ పని చేసుకుంటాం, మేము ఎవరన్నా పెట్టేసుకుంటాం అంటే బెదిరింపేది. కక్ష కట్టి వేళ వేతనాలు పెంచట్లేదు. 4 సార్లు చర్చ జరిగిందంటే సీఎం గారి దగ్గర తీసుకోలేదంటే వీళ్ళు సీఎం దగ్గర మంత్రి పని చేస్తున్నారా చేయడం లేదనేది మాకు అనుమానంగా ఉంది. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ జరిగిన సమస్య ఎక్కడ చెప్పాలి కదా. మా వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించము అనేది తెలియజేస్తున్నాం. ఏపీలో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఫీజుల చెల్లింపులో జాప్యం, ప్యాకేజ్ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద కూడా సేవలు అందించలేమని పేర్కొంది. డిమాండ్లను పరిష్కరిస్తామని గత నెలలో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేట్ ఆసుపత్రులు సేవలు కొనసాగించాయని, ఇప్పుడు సానుకూల చర్యలు లేనందున వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని గుర్తు చేసింది. నవంబర్లో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆక్షేపించింది. 2013 నుంచి చికిత్సల ప్యాకేజ్ ధరలను పెంచకపోవడంపై ప్రైవేట్ ఆసుపత్రులు అసంతృప్తితో ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేస్తారని వివరించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి జీహెచ్ఎంసీలోని ప్రతి డివిజన్లో 4 కేంద్రాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు. ప్రస్తుత పింఛన్ లబ్ధిదారులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డుకు సంబంధించిన అడిషన్స్, డిలీషన్స్ దానికి సెపరేట్ కౌంటర్ కూడా, అంటే మిగతా అనేక అంశాలు ఉంటాయి. దాన్ని తీసుకొని మళ్ళా మేము వెరిఫికేషన్ చేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఓన్లీ డేటా కలెక్షన్ తీసుకున్న తర్వాత మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని స్టేక్ హోల్డర్స్తో కూడా అనేక మందితో సంప్రదించాల్సిన ప్రయత్నం చేస్తాం. తర్వాత గైడ్ లైన్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో 50కి పైగా నామినేటెడ్ పోస్టులను జనవరి తొలి వారంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు, పార్టీ గెలుపు కోసం కృషికి చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేయనున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు సమాచారం. ఈ పదవుల్ని సకాలంలో భర్తీ చేస్తే పాలనాపరంగా మెరుగైన ఫలితాలు సాధించడం సహా పార్లమెంటు ఎన్నికల్లో ఆయా నేతలు పార్టీకి చేదోడు వాదోడుగా నిలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. రాజ్యసభకు వచ్చే ఏడాది ఏప్రిల్లో 55 మంది సభ్యులు వీడ్కోలు పలకనున్నారు. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అత్యధికంగా భాజపా నుంచి 27, కాంగ్రెస్ నుంచి 10, బారాస నుంచి 3, తెలుగుదేశం, వైకాపా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. ఈ స్థానాల భర్తీకి మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భాజపా నేతల్లో పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్లో భాజపాకు 6, సమాజ్వాదీ పార్టీకి 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్నట్లే 6 సీట్లను భాజపా, విపక్షాలు చెరో సగం పంచుకునే సూచనలు ఉన్నాయి.
బీహార్లో మెజార్టీ సీట్లు జేడీయూ, ఆర్జేడీ కూటమి సొంతం చేసుకోనుంది. గుజరాత్లో 2, రాజస్థాన్లో 1 సీటు కాంగ్రెస్ నుంచి భాజపాకు దక్కేలా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానం భాజపా నుంచి హస్తానికి దక్కుతుందని అంచనా. తెలంగాణలో కాంగ్రెస్ 2 సీట్లు లాభపడే వీలుంది. భారాస 2ంటిని కోల్పోయి 1 సీటు నిలబెట్టుకునే సూచనలు ఉన్నాయి. ఏపీలో వైకాపా ఇప్పుడున్న 1 సీటుకు అదనంగా మరో 2 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేలు, వ్యతిరేకత, సామాజిక వర్గాల ఓట్ల లెక్కలతో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెట్టిన సీఎం జగన్కు వారు ఇప్పుడు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుంటే త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోమని వారు హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం వైకాపా అధిష్టానాన్ని కలవరపెడుతోంది. అందుకే అభ్యర్థుల మార్పులో సీఎం కాస్త నెమ్మదించారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన 3 రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ పదవీకాలం వచ్చే ఏప్రిల్లో ముగియనుంది. ఈ 3 స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా వైకాపా ఈ 3ంటిని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలపై ఎడాపెడా వేటు వేస్తున్న వైకాపా అధిష్టానం కొంతమందికి పూర్తిగా మొండిచేయి చూపించడం సహా మరికొందరిని సిట్టింగ్ స్థానాల నుంచి మార్చేస్తోంది. ఇలా సీట్లు కోల్పోయిన వారు ఇప్పటికే పార్టీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగరవేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. వీరిలో 2 ఇప్పటికే తెలుగుదేశంతో చర్చిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు చేర్పులు చేస్తున్న సీఎం ఎప్పుడు తమపై వేటు వేస్తారోననే ఆందోళనలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు వారికి కొంత ఉపశమనం కలిగిస్తాయని చర్చ మొదలైంది. 3 రాజ్యసభ స్థానాల్లోనూ గెలవాలంటే పార్టీలోని ఎమ్మెల్యేలందరి ఓట్లు కీలకమే. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 4 సొంత ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడే ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం కానీ రాజ్యసభ ఎన్నికల్లో మన అభ్యర్థులకు ఓటేయండి అంటే ఎమ్మెల్యేలు ఎంతవరకు సహకరిస్తారని అధినాయకత్వం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యేలు మాత్రం ఓటు పతాస్త్రం వినియోగించుకునే సమయం వచ్చిందని సంకేతాలిస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినట్లు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి కాస్త అటు ఇటు అయిందంటే దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగానే పడుతుందని వైకాపా అధినాయకత్వం అంచనా వేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగితే జనంలోకి దారుణమైన సంకేతాలు వెళతాయని ఆందోళనలో ఉందని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను గతంలో గెలిచిన లోక్సభ స్థానం నుంచే ఈసారి పోటీ చేస్తానని సీఎం సమీప బంధువు ఆయన్ను అడగ్గా ఆ సీటు కాదుగాని రాజ్యసభ టికెట్ ఇస్తానని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే రాజ్యసభ సీటుకు అవసరమైన ఎమ్మెల్యేల్ని ఓటింగ్ పూర్తయ్యే వరకు చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని సీఎం షరతు పెట్టారు. ఈ ట్విస్ట్ కు ఆ బంధువు హతాశుడయ్యారు. టికెట్ ఇస్తున్నట్లు చెప్పి ఇరకాటంలోకి నెట్టేయడం ఎందుకు? పార్టీ అధ్యక్షుడుగా జగన్ చెబితేనే వినని ఎమ్మెల్యేలు నేను చెబితే వింటారా అని ఆ నేత సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పైగా ఆయనిప్పుడు పార్టీని ఒక ప్రాంతంలో సమన్వయం చేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల స్థానాల మార్పు చేర్పుల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ ప్రాంతంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఎగిరిపోతే ఆ ప్రభావం అక్కడే కాదు ఇతర ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలపైన పడుతుంది. వారు కూడా తనకు సహకరించారని ఆయన వాదిస్తున్నారు. గృహ రుణం మంజూరు కావటం లేదని నిలదీసినందుకు వృద్ధురాలిపై వైకాపా జెడ్పీటీసీ దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సుభద్రంపేటలో జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా జెడ్పీటీసీ పేపకాయల రాంబాబును గృహ రుణం రావట్లేదని వాడపల్లి నాగమణి అనే వృద్ధురాలు చెప్పింది. అందుకే తాను వైకాపాకు ఈసారి ఓటు వేయనని హెచ్చరించింది. ఆగ్రహానికి గురైన రాంబాబు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అందరి ముందు తిడతావా అంటూ దుర్భాషలాడాడు. చెంపపై 6 సార్లు గట్టిగా కొట్టడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. తన తల్లిని రాంబాబు కొడుతుంటే అక్కడున్న వైకాపా నేతలు ఎవరూ అడ్డుకోలేదని నాగమణి కుమార్తె రాణి తెలిపారు. తనపై కూడా దాడి చేయబోయారని నాగమణి కోడలు దేవి చెప్పారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు హైకోర్టు జోక్యంతో ఇవాళ జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మొత్తం 39,773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 84 పోలింగ్ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా సిపిఐ అనుబంధ సింగరేణి కలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కలరీస్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ, భారాస అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా 7ంటికి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రజాభవన్ వద్ద జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసు వ్యవహారంలో పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావును హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడిని తప్పించేందుకు యత్నించారనే ఆరోపణలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ యువతులను కారులో ఎక్కించుకుని బంజారాహిల్స్కు వెళుతుండగా ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులు సాహిల్తో పాటు యువతులను పంజాగుట్ట పిఎస్లో అప్పగించారు. అయితే తరువాత సాహిల్ తప్పించుకున్నాడు. తండ్రి సాయంతో కేసు నుంచి బయటపడేందుకు సాహిల్ యత్నించినట్లు సమాచారం. తర్వాతి రోజు షకీల్ ఇంట్లో పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ కారు తానే డ్రైవ్ చేస్తానని పోలీసులకు లొంగిపోయాడు. ప్రధాన నిందితుడిని ప్రత్యక్షంగా చూసినప్పటికీ పోలీసులు పని మనిషిపై కేసు నమోదు చేశారు. అయితే యువతులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కారు నడిపింది సాహిల్గా నిర్ధారించి ఏవన్గా చేర్చారు. నేరాన్ని అంగీకరించిన పని మనిషి ఆసిఫ్ను రిమాండ్కు తరలిస్తామన్నారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించి రాసిన ఓ లేఖను ఘటనా స్థలంలో గుర్తించారు. లేఖపై వేలిముద్రల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి విచారిస్తున్నారు. ఎంబసీ సమీపంలోని జిందాల్ హౌస్ నుంచి శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్, బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ టీంలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. పేలుడుకు సంబంధించి ఏ అవశేషాలు లభించలేదు. ఎన్ఐఏ బృందం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రారంభం తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పథక విజేత వినేష్ ఫొగాట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె ఓ లేఖ రాశారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఇటీవల జరిగిన WFI ఎన్నికల్లో గెలుపొందినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినేష్ ఫొగాట్ లేఖలో పేర్కొంది. క్రీడాకారులకు న్యాయం జరగనప్పుడు ఇలాంటి గౌరవాలు, పురస్కారాలు అర్ధరహితంగా మారాయని తెలిపింది. ఈ దేశంలోని ప్రతి మహిళ గౌరవప్రదమైన జీవితం కావాలని కోరుకుంటుందని, అందుకే సాధించుకున్న పథకాలను వెనక్కి ఇస్తున్నట్లు వివరించింది. తమ బాధలను అర్థం చేసుకునేందుకు 5 నిమిషాలు సమయం కేటాయించాలని ప్రధానికి వినేష్ విజ్ఞప్తి చేసింది. ఒలింపిక్ పథక విజేత బజరంగ్ పునియా, డెఫీ ఒలింపిక్స్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ యాదవ్ తమ అవార్డులను తిరిగి ఇచ్చేసిన కొన్ని రోజుల తర్వాత వినేష్ ఫొగాట్ కూడా వారి బాట పట్టింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి రోజు వర్షం కారణంగా 59 ఓవర్లు మాత్రమే ఆట సాగగా భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 70 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5 వికెట్లతో సత్తా చాటాడు. బర్జర్ 2, జాన్సన్ 1 వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 70 పరుగులు, సిరాజ్ పరుగులేమీ చేయకుండా క్రీజ్లో ఉన్నారు.